హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. తెలంగాణ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజమల్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కర్పూర ఠాకూర్ గారి 101వ జయంతి ఉత్సవాలను ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జయసింహ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్, రాష్ట్ర నాయకులు ఆనంద్, నాగోల్ అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, సహాయ కార్యదర్శి ప్రభాకర్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మావిడాల రవికుమార్, సీనియర్ నాయకులు శంకర్ రాజు, నరేష్ తేజ, ధనరాజ్, కిరణ్ శివ, నరసింహకృష్ణ, బాలకృష్ణ తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురస్కారం కూడా పొందినటువంటి మహానుభావుడు భారతరత్న గ్రహీత మన కర్పూర ఠాకూర్ గారి జయంతిని మనం ఇలా స్మరించుకోవడం అంటే మరి వారి యొక్క గొప్పతనం మామూలు విషయం కాదు. మరి కర్పూర ఠాకూర్ గారు ఇలా ఉన్నటువంటి ప్రతి రిజర్వేషన్ కూడా వారు చేసినటువంటి మూలాలే ఇలా దేశంలో ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. మరి అట్టడుగులు ఉన్నటువంటి కులాలకు, అట్టడుగుల దరిద్రంతో తాండవేసినటువంటి కులాలకు రిజర్వేషన్ చేసి వారి యొక్క బతుకులో బంగారు బాటని కల్పించినటువంటి మహానోత్తమైన వ్యక్తి భారతరత్న కర్పూర ఠాకూర్ గారి జయంతిని మనం స్మరించుకొని ఈ రోజు చేసినప్పుడు చాలా సంతోషం. వారి యొక్క అడుగుజాడులలో మనం ఉన్నటువంటి బహుజనులు అందరం కూడా అట్టడుగులు ఉన్నటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానోత్తమైన వ్యక్తిని మనం కొనియాడడం అంటే అది మన అదృష్టంగా భావిస్తూ ఆ యొక్క వారికి ఈ దినము మరి జయంతి సందర్భంగా కొనియాడుతున్నామంటే చాలా మా సంతోషమైన విషయం. మరి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలా మరి ఒక నాయ బ్రహ్మణ కులంలో పుట్టినటువంటి మహానోత్తమైన వ్యక్తి, మరి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా న్యాయం చేసినటువంటి మహానోత్తమైన వ్యక్తి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. టాంక్పేట పైన సెక్రటేరియట్ లో కూడా మరి కర్పూర ఠాకూర్ గారి విగ్రహాన్ని పెట్టి వారి యొక్క జయంతిని కూడా ప్రభుత్వము అధికారికంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారి యొక్క జయంతిని మరి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెద్దగా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.